ఆన్ చేసుకొని బిర్యానీ చేసుకోవడానికి కావాల్సిన దబ్బరా పెట్టుకోవాలి. తర్వాత అందులోకి ఒక అరకప్పు నూనె పోసుకోవాలి. కాగిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. అందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న మన ఆనియన్స్ ముక్కల్ని, ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసుకున్నవి వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఇలా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని చక్కగా వేగాలి. ఇందులోకి ఒక 3 పచ్చిమిర్చి వేసుకోవాలి. కట్ చేయకుండా వేసుకోవాలి. అలాగే ఇందులోకి 4 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి ఫ్రెష్గా తీసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. అయితే అల్లం ఎంత తీసుకున్నారో వెల్లుల్లి కూడా అన్నీ తీసుకొని మిక్సీ పట్టుకోండి. నీళ్ళు పోయికోకుండా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. అల్లం వేగి పచ్చివాసన పోయిన తర్వాత 4 టమాటాలని కట్ చేసి పెట్టుకొని అవి వేసుకోవాలి. టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత ఒక 1/2 కప్పు పుదీనా, 1/2 కప్పు కొత్తిమీర వేసుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి. రుచికి తగినంత ఉప్పుని కూడా వేసుకోవాలి. తర్వాత కారం కూడా మీరు ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ తింటే తక్కువ వేసుకోండి కారము. మనకి సరిపడా సాల్ట్, కారం అనేది చక్కగా కరెక్ట్గా సరిపోవాలి. ఎక్కడ మళ్ళీ మనము యాడ్ చేయము. సో మాంసం ఉడికేటప్పుడు వేసుకుంటాం, మళ్ళీ ఇందులో కూడా వేసుకోవాలి, చూసుకొని వేసుకోండి. తర్వాత కారము ఒక పచ్చి వాసన పోయేంత తర్వాత పెరుగుని కూడా 1/2 కప్పు పెరుగుని వేసుకోండి. వేసిన వెంటనే చక్కగా కలుపుకుంటూ తిప్పాలి, గడ్డలు లేకుండా. అది మొత్తం మిక్స్ అయిపోయేలాగా, ఒక గ్రేవీలాగా వచ్చేలాగా తిప్పుకుంటూ ఉండాలి. ముందుగా మన మాంసాన్ని ఉడకపెట్టుకోవాలి. మటన్ని ఏమేమి కావాలో ఇక్కడ సైడ్లో ఇచ్చాను. ఒక కేజీ మాంసానికి అందులో మాంసం తీసుకొని అందులో సాల్టు, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా ఆయిల్ వేసుకొని 1 గ్లాస్ నీళ్ళు పోసి ఉడకపెట్టుకొని అవన్నీ సెపరేట్ చేసుకున్న వాటర్లో ఉడికిన తర్వాత ఒక 5 విజిల్స్ ఉడకాలి. 5 విజిల్స్లో ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత ఆ మాంసాన్ని ఇందులో వేసుకోవాలి. టమాటా మనం చేసుకుంటున్న గ్రేవీలో బిర్యానీ దానిలో వేసుకొని ఈ ముక్కలు కూడా ఒక 2 నిమిషాలు ఉడికేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆ మాంసం ఉడికిన వాటర్ కూడా మనము మెజర్ చేసుకొని బిర్యానీలో పోసుకోవచ్చు. నేను 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను. అవి నానబెట్టుకోవాలి 1/2 అవర్. అలాగే వాటర్ వచ్చేసి 2కి మనం 4 పోస్తాము, కానీ బాస్మతి రైస్కి మనం 1/2 మైనస్ చేసుకుని పోసుకోవాలి. ఎన్ని గ్లాసులు తీసుకుంటే అన్ని గ్లాసులు డబుల్ చేసుకుని దానిలో 1/2 మైనస్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు నేను 2 తీసుకున్నాను. 2 అయితే నార్మల్ రైస్ అయితే 4 తీసుకుంటాము. బాస్మతి కాబట్టి 3.5 సోక్ అయింది కాబట్టి. నానిన తర్వాత మనం యాడ్ చేసుకుంటాం కాబట్టి ఒక 3.5 గ్లాసులు నీళ్ళు పోసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు బాగా మరగాలి. వాటర్ అంతా చక్కగా మరిగిన తర్వాత నానబెట్టుకున్నాం కదా ఆ బాస్మతి రైస్ని ఒక 2 గ్లాసులు తీసుకున్నాం కదా నానబెట్టుకొని ఒక అరగంట సేపు అవి యాడ్ చేసుకొని స్లోగా కలుపుకుంటూ తిప్పాలి.
చాలా స్లోగా తిప్పండి, లేదంటే రైస్ విరిగిపోతుంది. చక్కగా తిప్పుకుంటూ మూత పెట్టుకొని వాటర్ అంతా పోయేంత వరకు హై ఫ్లేమ్లోనే ఉడికించండి. వాటర్ అయిపోతుంది అనగా సిమ్లో పెట్టుకొని మంట తగ్గించుకొని ఉడికించుకోవాలి. రైస్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అడుగంటకుండా పైది కిందకి, కిందది పైకి అలా తిప్పుతూ ఉంటే అంతా ఈవెన్గా కుక్ అవుతుంది రైస్. ఇలా సైడ్లో అంతా పక్కన ఉన్నదంతా కూడా సైడ్లో కలుపుతూ తిప్పుతూ మధ్య మధ్యలో ఇలా చేయండి. అంతే, చక్కగా ఉడికిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేది అంతే. చాలా టేస్ట్గా ఉంటుంది. కలర్ ఏం వేయము. చూడండి ఎంత చక్కగా రైస్ అంతా ఉడికిపోయింది. పీస్ కూడా, మటన్ ముక్క కూడా చాలా చక్కగా ఉడికిపోయింది. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి వండి పెట్టండి. చాలా టేస్ట్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.